అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సెక్సీ కథ. రచించిన వారు గొల్లపూడి మారుతీరావు గారు. తన 75వ పుట్టినరోజుకి పులిరాజు పూల రంగడిలాగా తయారయ్యాడు. ఈరోజు కార్యక్రమం అతనికి అలవాటే. భార్య తాయిలమ్మ పుట్టినరోజున మాత్రం పులిరాజు తాగడానికి అనుమతిస్తుంది. పులిరాజు తెలంగాణలో ఉన్న రోజుల్లో చేసుకున్న అతి రుచికరమైన అలవాటు తాటికల్లు తాగడం. ఇప్పటికీ తెలంగాణ రాజమార్గాల్లో ఘరానా కార్లు తాటి చెట్ల నీడల్లో ఆగుతాయి. కుండలతో తాటికల్లు ఖరీదైన కడుపుల్లోకి రవాణా అవుతుంది. నల్గొండ మామగారి 400 ఎకరాల సాగుతో పాటు చేసుకున్న అలవాటు పులిరాజుకి. తాయిలమ్మకి పులిరాజుకి కేవలం 2 ఏళ్లే తేడా. పులిరాజు ఇప్పటికీ మీసాలకి జుత్తుకి రంగు వేస్తాడు. అయితే వయసుతో పాటు రంగు వేసే చాకచక్యం, సన్నగిల్లి, రంగుకి రంగు, వెంట్రుకల తెలుపు వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. తాయిలమ్మ వయసులో నల్లశానం రాయితో చెక్కిన అమ్మవారి విగ్రహంలా ఉండేది. ఆవిడలో ఏ కోశాన అందం ఉండేది కాదు. ఆ విషయం తాయిలమ్మకి తెలుసు, వాళ్ళ నాన్నకి తెలుసు. ఆ రోజుల్లో నల్గొండ మోతుబరి ఏలూరు దాకా వెళ్ళి పెదకాపు పులిరాజుని అల్లుడుగా ఎన్నిక చేశాడు. ఆ రోజుల్లో పులిరాజు దూసిన కత్తిలాగా ఉండేవాడు. వృత్తిరీత్యా కళ్ళ డాక్టరు. మెడికల్ కాలేజీలో ఉన్న రోజుల్లోనే అతనికి రంగు చీర కనిపిస్తే కళ్ళు మసకలు కమ్మేవి. దబ్బపండు లాంటి తెలుపులో ఉన్న పులిరాజు చొరవకి దాదాపు ఏ ఆడపిల్ల ఎదురు చెప్పేది కాదు. కిట్టని వాళ్ళు ఆ దురలవాటికి వ్యభిచారం అని పేరు పెట్టినా పులిరాజు దానికి చేపనంజుడు అని ముద్దు పేరు పెట్టుకున్నాడు. మరి ఇంత అందగాడు నల్లశానం రాయి లాంటి తాయిలమ్మని ఎందుకు చేసుకున్నాడు? 400 ఎకరాలు ఎలాంటి రాజీకైనా మనిషిని తలొగ్గేలా చేస్తాయి. కాగా పులిరాజు నంజుడు ఎలాగూ ఉంది. మొదటి రాత్రికే పెళ్ళానికి తన నంజుడు గురించి స్థాళీపులకన్యాయంగా ఉప్పందించాడు పులిరాజు. ముందు ముందు తన మార్గాన్ని సుగమం చేసుకోవడానికా? లేదా తన నంజుడిని పెళ్ళాం అర్థం చేసుకోవడం మంచిదనుకున్నాడా? ఏమైనా తాయిలమ్మ శరీరంలో లేనందం ఆమె మెదడులో ఉంది. పులిరాజు రొమాన్స్ విని మనసారా నిట్టూర్చి నవ్వుకుంది. బొత్తిగా లంకనం చేసేవాడికి అన్నం పెట్టడం కష్టమేమీ కాదు. నంజుడికి అలవాటు పడ్డవాడికి పిండి వంట తినిపించడం కష్టం కాదు. పులిరాజు మనిషి రక్తం మరిగిన పులి. ఆమెకి కావలసిందే అంతే. భర్త తనకి నచ్చాడని మర్నాడే తండ్రితో చెప్పింది. తండ్రి నిట్టూర్చాడు. తర్వాత ఇద్దరి మధ్య దాదాపు 50 ఏళ్ల జీవితం గడిచింది. ఏనాడు వారి జీవితంలో అపశృతి తొంగి చూడలేదు. తొంగి చూడనివ్వలేదు తాయిలమ్మ. పెళ్ళయ్యాక మామగారి సహాయంతో పెద్ద కళ్ళాసుపత్రి తెరిచాడు హైదరాబాదులో. ఆ రోజుల్లో కళ్ళకి ప్రత్యేకమైన ఆసుపత్రులు బాగా కొత్త. ఆయన పులిరాజు ఆసుపత్రి నిండా ఆడామొగ కళ్ళ నిండా కలకలలాడుతూ కనిపించేవారు. అందరు పేషెంట్ల మధ్య పులిరాజు కళ్ళల్లో చంద్రుడిలాగా వెలిగిపోయాడు. మరి నంజుడు? దాదాపు ప్రతి విషయం తాయిలమ్మ చెవులు దాకా వెళ్ళేది. ఆయన భర్తతో ఏనాడు తగాదా పెట్టుకోలేదు, ఏనాడు నిలదీయలేదు. పులిరాజు ఏనాడు కోరికతో తాయిలమ్మని దగ్గరికి తీసుకోలేదు. తాయిలమ్మ ఏ ఒక్కనాడు తీసుకోమని భర్తని దేబిరించనూ లేదు. పెళ్ళైన 10 ఏళ్ల దాకా ఇద్దరికీ పిల్లలు పుట్టలేదు. తాటికల్లు రుచికి ఏ 10 సార్లో పులిరాజు భార్యతో ఎంగిలిపడుంటాడేమో. ఉన్నట్టుండి దాదాపు 30 ఏళ్ల కిందట పులిరాజు నంజుడు కార్యక్రమం ఆగిపోయింది. తర్వాత 30 ఏళ్లు వారిద్దరి కాపురము 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోయింది. అలా జరుగుతుందని పులిరాజు ఏనాడు ఊహించనే లేదు. అమ్మాయిల్ని వేటాడ్డం అతని సరదా, వినోదం, ఆట విడుపు. ఆ పనిని అర్థాంతరంగా వదిలిపెడతాడని అతనే అనుకోలేదు. అంతకు మించి తాయిలమ్మతో కాపురం. ఇదంతా ఎలా జరిగింది? ఈ ప్రశ్నని ప్రతి పుట్టినరోజునాడు పులిరాజు అలవాటుగా తాయిలమ్మని అడుగుతాడు. తాయిలమ్మ చిరునవ్వు నవ్వి, వచ్చే ఏడు చెప్తానులే, పుట్టినరోజు పెళ్ళికొడుకా అని ముద్దులాడుతుంది. పులిరాజు గిజగిజలాడిపోతాడు ఆత్రం తీరక. 30 ఏళ్ళు ఈ ముడి విప్పడానికే తను పుట్టినరోజు కోసం ఎదురుచూశాడు. ఇప్పుడు ప్రశ్న రూపం కాస్త మారింది. ఇదంతా తాయిలమ్మ ఎలా సాధించింది? ఆ సమాధానం కోసమే తాటికల్లు తలకెక్కిన చచ్చే ఆత్రంతో ఎదురుచూశాడు. ఇవాళ చెప్తాలే ముసలి పెళ్ళి కొడుకా అని ముద్దులాడింది తాయిలమ్మ. నేనందంగా ఉండనని నాకు తెలుసు, మా ఆయన అందంగా ఉంటాడని అందరికీ తెలుసు.
భర్త రూపవంతుడైతే శత్రువని ఎవరూ చెప్పలేదు. కాని పులిరాజు ఆడరక్తం మరిగిన పులి. అది నాకు గర్వకారణమే. అయితే ఆ ఆడది నేనొక్కరితే కావాలని నా కోరిక. అందంగా లేకపోయినా కోరిక, అలంకారం లేకపోయినా సెక్సు నాలో లోపం లేదని పులిరాజుకి తెలీదు. ఇది తెలియచెప్పాలని నేనెప్పుడూ ప్రయత్నించలేదు. చేతిలో పెట్టిన మిఠాయికి రుచి తక్కువ. పెళ్ళయ్యాక పులిరాజు నంజుడు గమనించినప్పుడల్లా ఈ అవకాశం నాదనిపించినా ఆ అవసరాన్ని తీర్చే అతని సామర్థ్యం నన్ను గర్వపరిచేది. నూతిలో అమృతం లాంటి నీళ్లున్నాయి, కానీ మరెవరో దాహం తీర్చుకుంటున్నారు. దేబిరించడం నాకెవరూ నేర్పలేదు. ఏనాడు అసంకల్పితంగా పులిరాజు చెయ్యి నా మీద పడలేదు. పట్టానికి నేను ప్రయత్నించలేదు. ఒక విధంగా పులిరాజు తన మనస్సులో నాకు కృతజ్ఞత చెప్పుకునేవాడేమో, ఇష్టం లేని పనికి పురికొల్పనందుకు. క్రమంగా నా తాటస్థ్యం నా పట్ల అతని గౌరవంగా, కాస్త భయంగా మారుతూ వచ్చింది. ఓ పుట్టినరోజు నాడు ఆగలేక అడిగాడు, నేను నంజుడు మరిగితే నీకు కోపం రాదా దొరసాని అని. ప్రశ్న అడగ్గానే చాచి చెంపదెబ్బ కొట్టింది. పులిరాజుకి కళ్ళు బైర్లు కమ్మాయి. నొప్పెట్టిందా అని ముద్దుగా అడిగింది తాయిలమ్మ. సమాధానం పులిరాజు కళ్ళల్లో నీళ్లు. దెబ్బ తగిలితే అందరికీ నొప్పెడుతుందోయ్. కొందరు చూపిస్తారు, కొందరు దాచుకుంటారు. నేను నల్గొండ నాయుడు కూతుర్ని. బాధపడటం అలవాటు లేదు. కానీ ఒక్కసారైనా కిరసనాయిలు పోసుకొని కాల్చుకోవాలనిపించింది తాయిలమ్మకి. అయితే పిరికితనం ఆమె రక్తానిది కాదు. ఆ క్షణంలో పులిరాజు నంజుడు పడుతున్న దేవయాని అనే నర్సు పట్ల ఈర్ష్యది. దేవయాని పందెపు గుర్రంలాగా ఉంటుంది. కళ్ళు లోతుకిపోయినా కసిగా ఉంటుంది. ఒళ్ళు బూరుగు దూదిలా ఉన్నా లేడిలాగా పరుగులు తీస్తుంది. కళ్ళ డాక్టర్ తన కళ్ళు కప్పుతున్నాడనడానికి ఎక్కువ టైం పట్టలేదు తాయిలమ్మకి. ఏనాడు పులిరాజుని నిలదీయలేదు. ఒక్కసారైనా దేవయాన్ని నిష్ఠూరంగా సాధించనూ లేదు. ఆమెకి 2 పిల్లలు, భర్త ఉన్నారు. భర్త సర్వే ఆఫీసులో గుమస్తా. మనిషి నక్కలాగా ఉంటాడు. నమ్రతతో దేవయాని శరీరం నీడలో బతికే మనిషిలాగా కనిపిస్తాడు. ఒక్కొక్కప్పుడు ఎవరి ఒళ్ళైనా రాయాలంటే పక్కవాడి తుంటి మీద కొట్టాలి. పులిరాజుకి దేవయాని నంజుడు తప్పించాలంటే సర్వే ఆఫీసులో కూచేలరావుని పునాదులతో సహా కదిపింది తాయిలమ్మ. అవినీతికి పెద్ద పెద్ద ఖరీదులు నిర్ణయించే రోజులు కావవి. అవినీతి చెప్పు చేతుల్లో ఉన్న రోజులు. తక్కువ ఖర్చుతోనే కూచేలరావుని గుడివాడకి కదిపింది. దేవయాని రథం కదిలింది. ఈసారి నర్సుని తనే పని కట్టుకొని వెతికింది. ఈసారి అవకాశం పోనివ్వదలుచుకోలేదు. ఎలాంటి నర్సు కావాలి? బుద్ధిమంతురాలైన అందవీకారా? పెంకిగా ఉండే నల్గొండ నాయుడు గారమ్మాయా? రౌడీలాంటి భర్తున్న భర్తచాటు భార్యనా? తాయిలమ్మ ఎక్కువ చదువుకోలేదు. కానీ స్త్రీగా బతకడానికి బడుల్లో చదువులు అవసరం లేదు. తల్లి ప్రేమని ఏ బడి నేర్పుతుంది? ద్రౌపదిలో పగని ఏ స్కూలు దారిలో పెడుతుంది? కాగా తాయిలమ్మ వీధిన పడే కుసంస్కారి కాదు. తన భర్తని దక్కించుకోవడానికి 10 సంవత్సరాలుగా ఓపిక పట్టిన అభిమానవంతురాలు. అల్లరి కావడం అనవసరమని ఎరిగిన వివేకి. గిల్లితే పాలుకారే బంగారపు ఛాయతో, చూస్తే కళ్ళల్లోకి లాక్కుపోయే మత్తైన కళ్ళతో, శరీరంలో ఎక్కడ అనవసరంగా ఎదుగుదల అవసరం లేని అందమైన కుందపు బొమ్మని నర్సింగ్ కాలేజ్లో ఎంచి తెచ్చింది. చూసేవాళ్ళకి భర్తకి ఈవిడే మప్పుతోందా అనే అనుమానం వచ్చేట్టుంది. పరిమళ, అది ఆ అమ్మాయి పేరు. వాళ్ళ నాన్న తరంలో మతం పుచ్చుకున్నారు. జీతం 25 రూపాయలు ఎక్కువే నిర్ణయించింది. పరిమళకి పెళ్ళయి 2 ఏళ్ళయింది. అంటే శరీరం సుఖానికి అలవాటు పడింది. పిల్లలు లేరు. అంటే శరీరం అలసిపోలేదు. చాలా చురుకైన పిల్ల. అంటే ఆచరణకి ముందే ఆలోచన దూకుతుంది. మరి పరిమళని పులిరాజు సమక్షంలో ఉంచడం, పులి ముందు మాంసం ముక్క ఉంచడం కాదా? పులిరాజు ఢిల్లీ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు పరిమళని ఎంపిక చేసి నర్సింగ్ హోంలో పెట్టింది. తెలిసి పులి నోట్లో చెయ్యి పెడుతున్నానని అంతా అనుకున్నారు. ఎప్పుడూ మాట్లాడిన మా నాయన కూడా చెప్పలేక పరిమళ బొత్తిగా చిన్నపిల్లలాగా ఉంది. ఎవరైనా వయసు ముదిరిన దాన్ని పెట్టకూడదా పాపా అన్నాడు. నాకు నవ్వొచ్చింది. తలుచుకుంది తాయిలమ్మ. తీపి మీద మోహాన్ని తీపే పోగొట్టాలి. కోరికకి కోరికే విరుగుడు. తాగుడు మరిగిన తాగుబోతికి తన అలవాటు మీద విరక్తి కల్లుపాకలోనే ప్రారంభం కావాలి, దేవాలయంలో కాదు. యోగివేమన మోహం వదినగారు దిశమలతో నిలబడినప్పుడే
పటాపంచులైంది. నా పాచిక పారిందా పులిరాజులో పులి రుచి మార్చుకుంటుంది, లేదా మరో నంజుడు ప్రారంభమవుతుంది. నిప్పు కొలిమిలో కొత్త సమిధ కాలడం విడ్డూరము కాదు, విపరీతము కాదు. పరిమళతో నేనే సాధించదలుచుకున్నాను. ఇంకా పులిరాజు ఢిల్లీ నుంచి రావడానికి 4 రోజులున్నాయి. ఈ 4 రోజులు పులిరాజు ఎంత ఏకపత్ని వ్రతుడో పరిమళకి తెలిసేటట్టు చేశాను. పరిమళ నా అందాన్ని చూశాక పులిరాజు నాకే కట్టుబడి ఉండటాన్ని గొప్పగా మనసులోనే భావించింది. మిఠాయి దుకాణంలో వ్యాపారి ఉపవాసం గొప్పది, కానీ ఎడారిలో మంచినీటి సెల వంటివాడు పులిరాజు అని భావించింది పరిమళ. చూడని మా ఆయన మీద ఎక్కడలేని గౌరవం పెంచుకుంది. నా ప్రణాళికకి ఈ గౌరవం ప్రాతిపదిక. ఇప్పుడిక పులిరాజు ఢిల్లీ నుంచి రావడానికి ఎదురు చూశాను. పులిరాజు అంటున్నాడు, తాయిలమ్మ చెంప చెల్లుమనిపించినప్పటినుంచి నా నంజుడు గురించి జాగ్రత్తగానే ఉన్నాను. దేవయాని మానేయడం పెద్ద దెబ్బ. ఇక నా ఆటలు సాగవనే నిర్ధారణకొచ్చాను. వయస్సు 40 దాటుతుంది. మరో 2-3 నంజుళ్లతో ఈ జీవితానికి సరిపెట్టేయొచ్చు. 4 పెగ్గులు తలకెక్కాక ఆఖరి పెగ్గు వంపుకోవడం లాంటిది ఈ బుద్ధి. పరిమళ అనే నర్సుని ఏర్పాటు చేశానని తాయిలమ్మ ఫోన్లో చెప్పగానే నేను నీరసంతో జారిపోయాను. ఈసారి తాయిలమ్మ నాకే అవకాశం ఇవ్వదలుచుకోలేదు. పరిమళ పేరులో చాలా కొత్తదనం ఉన్నా మనిషి చింత ముద్దులాగా ఉంటుందని, వయస్సు 45 ఉంటుందని, ఆమెకి కనీసం 5 సంతానం ఉంటారని, మాటి మాటికి పగలబడి నవ్వుతూ శరీరం తెలిసేలాగా మీదబడి మాట్లాడుతూ ఉంటుందని ఇలాగా ఊహించుకున్నాను. ఏమైనా మరో చెంపదెబ్బకి సిద్ధంగా లేను. నంజుడు అవకాశాలు రాకుండా పోవు. ఈసారి కాన్ఫరెన్స్ల సంఖ్య పెంచుకుంటే సరిపోతుంది. కానీ పరిమళని చూడగానే షాక్ అయ్యాను. ఆమె అందాన్ని చూసి దాదాపు మూర్ఛపోయాను. ఈవిడేనా పరిమళ అని సిగ్గు విడిచి 3 సార్లు అడిగాను మా ఆవిడ్ని. ఈవిడేనండి, మరీ దగ్గరికి వెళ్ళి మాట్లాడకండి, బ్రూటు వాసన తగిలితే పిచ్చెక్కిపోతుందట అంది తాయిలమ్మ. నాకు మతి పోతోంది, లేక మా ఆవిడికి ఇదివరకే పోయిందా? నా కళ్ళ ముందు పరిమళ లాంటి అందకత్తెని ఎక్కడ సంపాదించావు ఈవిడ్ని అన్నాను నీరసంగా. ఎక్కడేమిటండి, ఆవిడే మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. చేస్తే పులిరాజుగారి దగ్గరే పని చేయాలంటూ మీరు మళ్ళీ అడక్కండి. జీవితానికి చచ్చెట్టు రాజీ పడిపోయింది. ఆ నల్లటై ఆమె ముందు కట్టుకోకండి. ఆ రంగంటే ఆవిడ పడి చచ్చిపోతుందట. నాకు మత్తెక్కుతోంది. నేను తెల్లబోయి చూడటం గమనించి తాయిలమ్మ నవ్వుతోంది. మీ మనసులో ఏం ఆలోచనలున్నాయో నాకు తెలుసులేండి. మీ లీలలన్నీ ఆవిడికి తెలుసట. పైగా ఆవిడికి బోలెడు లీలలున్నాయట. దగ్గరికి తల వంచి, ఒక మొగుడు వదిలేస్తే మరొకడితో కాపురం చేస్తుంది. ఇంక మీరు ఆడింది ఆట, పాడింది పాట. అయ్యా, భగవంతుడు ప్రత్యక్షమై కళ్ళుకుండ చేతిలో పెడితే ఆ కళ్ళు రుచించదు. తాయిలమ్మ రెచ్చగొట్టే వ్యభిచారం నా నంజుడంత రుచిగా లేదు. కాకపోతే పరిమళని ఎవరు వదులుకుంటారు? పైగా నాలాగే రుచి మరిగిన పులి. ఆ రోజు క్లబ్బుకి వెళ్ళి 2 పెగ్గులు ఎక్కువ లాగించాను. పరిమళ తన గురించి చెప్పుకొచ్చింది. ఈ ఉద్యోగంలో చేరినప్పటినుంచి నాకేదో ఇబ్బందిగా ఉంది. కుటుంబంతో పిల్లలతో డబ్బుకి ఇబ్బందిగా ఉండి ఆయన చేరమన్నారు కనుక చేరాను. కానీ ఉద్యోగాలకి నేను వ్యతిరేకం. ప్రోత్సాహమంతా శ్రీవారిదే. అదృష్టవశాత్తు అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల దగ్గర ఉద్యోగం దొరికింది. చేరినప్పటినుంచి భర్త మంచితనం గురించి, ప్రవర్తన గురించే తప్ప ఆవిడ మరో మాట మాట్లాడింది లేదు. నిజానికి ఆవిడ అందగత్తె కాదు, ఆయన అందగాడు, వయసులో ఉన్నవాడు. మరి ఆవిడ్నే ప్రేమిస్తూ భార్యా విధేయుడుగా ఉన్నాడంటే ఆయనకి చెయ్యెత్తి దండం పెట్టాలి. ఆయన ఆడుతూ పాడుతూ పూలరంగడిలాగా ఉద్యోగం చేసుకుపోతాడని తోటి నర్సులు అన్నారు. అలా అన్నప్పుడు వారి ముఖాల్లో నవ్వులు వాళ్ళెంత తృప్తిగా ఉద్యోగం చేస్తున్నారో చెప్తున్నాయి. డాక్టర్ గారు పెద్ద హీరో అంది షకీల నవ్వుతూ. డాక్టర్ గారు ఒక్కసారి పరిచయం అయితే అంటూ భుజాలెగరేసింది డ్యూటీ నర్సు రాయుడమ్మ. మొత్తానికి అందరి అభిమానం సంపాదించిన పెద్ద మనిషి పులిరాజు. ఒక విధంగా ఆయన రాకకి నేను కూడా ఆతృతగా ఎదురుచూశాను. వేటాడే జంతువు ఉడుపు దొరికేదాకా వేట మీద దూకదు, దూకాక ఆయువు పట్టు పట్టేస్తుంది. పులిరాజు జీవితంలో ఈ ఉడుపు అతనికి రొటీన్. 10 అంకెల ముందే తన వేటని పసిగడతాడు. అందం, అధికారం, చాకచక్యం అన్నీ ఉన్నాయి అతని దగ్గర. సాధారణంగా పేషెంట్లు కళ్ళు తనిఖీ చేసేటప్పుడు లైట్లు ఆరుతాయి.
చీకట్లో తన వేటే పక్కనుంటుంది. మొదట ఆమెకి భుజం తగులుతుంది. సాధారణంగా ఆవిడ చీకట్లో సారీ చెప్తుంది. పేషెంట్ జెడ్హెచ్ఎస్ చదువుతూ ఉంటాడు. ఈసారి డాక్టర్ గారి చెయ్యి ఆమె చెంపకి రాసుకుంటుంది. ఆయన సారీ చెప్పడు. ఆమె కంగు తిన్నా చీకట్లో తెలీదు. తెలిసేటట్టు ఊపిరి బిగుసుకుంటే మరో 2 పేషెంట్ల దాకా లేదా మరో 2 రోజుల దాకా కథ 2 అంకానికి చేరదు. ఆ స్పర్శకి ఊపిరి విసులుకుంటే పేషెంట్కి 2వ పరీక్ష ప్రారంభిస్తాడు డాక్టర్. ఈసారి చెంపకి చెయ్యి అనుకుంటుంది. పేషెంట్కి దృష్టి నికార్సుగా అక్షరాల మీద నిలిచేసరికి నర్సుకి పులిరాజుకి సయోధ్య కుదిరిపోతుంది. ఇది వేటలో ఓ ఘట్టం. పరిమళని చూసినప్పటినుంచి కడుపు నిండిపోయింది పులిరాజుకి. ఓ గొప్ప అనుబంధానికి ఇది ప్రారంభమనుకున్నాడు. అయినా పరిమళని ఇక్కడ ఉంచింది తాయిలమ్మ. తీరా పరిమళ కాలు జారిన మనిషి. పడుతూ లేస్తూ 2 మొగుల్ని మార్చింది. ఏమైనా తొందరపడకూడదనుకున్నాడు. ఇలాంటి పెద్ద మనిషితో జాగ్రత్తగా, మర్యాదగా, పరువుగా, భద్రంగా ఉండాలనుకుంది పరిమళ. మొదటి కళ్ళరోగి పరీక్షకి లైట్లార్పినప్పుడు అలవాటుగా పులిరాజు భుజం ఆమెకి తగల్లేదు. తగులుతుందని తెలియని పరిమళ ఆశ్చర్యపడలేదు. కాగా ఆయన పెద్దరికం మీద మరింత నమ్మకం కలిగింది. ఆమె భుజం మొదట తనకు తగులుతుందని ఆశించాడు పులిరాజు. ఏమైనా పరిమళ మనిషి రక్తం మరిగిన పులి. తగలకపోగా ఏంటో పాతివ్రత్యం నటిస్తోంది అని రామప్పంతుల్లాగా అనుకున్నాడు. అనుకొని నవ్వుకున్నాడు. తాయిలమ్మకి చూచాయిగా ఈ వేట అనుపానులన్నీ తెలుసు. 2 మధ్య ఏమీ జరగకపోవడాన్ని ఆమె కనిపెడుతూనే ఉంది. ఈ జరగకపోవడం మరో 6 నెలలు జరిగింది. ఈ 6 నెలల్లో 2 అభిప్రాయాలు ఇద్దరిలోనూ స్థిరపడ్డాయి. పులిరాజు ఎన్నిక చేయదగ్గ పెద్ద మనిషి అని రూఢీ చేసుకుంది పరిమళ. ఆమె 100 మందిలో ఆరితేరిన జాన అని పులిరాజు రుజువు చేసుకున్నాడు. అయితే 6 నెలలు ఏనాడు పులిరాజు మడికట్టుకుని లేడు. ఈ 6 నెలల్లో కనీసం 2 రోజులైనా తాయిలమ్మ ఎక్కడ పడుకుందా అని చూశాడు. ఆమె రోజూ పడుకునే చోటే అతని పడగ్గదికి దూరంగా మరొక గదిలో పడుకొనుంది. ఇప్పుడిప్పుడు ప్రత్యేకంగా ఉల్లిపొరలాంటి, మల్లెపువ్వులాంటి తెల్లటి చీరలు రాత్రి ప్రత్యేకంగా కట్టుకోవడం ప్రారంభించింది. కడ్డీలాగా వంపు తీరిన భుజాల మీదకి మల్లెపువ్వుల దండల్ని జార్చుకుంది. గులాబీ సెంటు గుమ్మరించుకోవటం మర్చిపోలేదు. తన గదిలోకి పడుకోవటానికి వెళ్ళేటప్పుడు ఒక్క క్షణం తన గది ముందు భర్త ఆగటం గుర్తుపట్టింది. ఈసారి గది తలుపు ప్రత్యేకంగా మూసిపెట్టుకుంది. చేతికందని ద్రాక్షపళ్ళు చేదుగా ఉంటాయి, అది రూలు. చేదుగా ఉంటాయనిపించినా ద్రాక్షపళ్ళు తీరా చేతికందకపోతే ఓ విధమైన కసి. పైగా పరిమళ తనకి దూరంగా ఉండటం పులిరాజు అహంకారానికి దెబ్బ తగిలింది. దీన్ని నేను ప్రయత్నించి వల్లో వేసుకోవాలా అనుకుంటూ బిగుసుకుపోయాడు. రోజూ ప్రేమ నటించే సినిమా హీరోయిన్ మీద హీరో గారికి నిజ జీవితంలో వ్యామోహం పెరగదు. నటనలో అబద్ధం జీవితం మీద తిరగబడుతుంది. రోజూ నిజాయితీని నటించే వ్యభిచారి మీద సాటి వ్యభిచారికి వ్యామోహం పెరగదు, విముఖత పెరుగుతుంది. అది అవసరం వల్ల కాదు, అహంకారం వల్ల. పరిమళ మహాపతివ్రత అని పులిరాజు భావించి ఉంటే ఆమెని లొంగదీసుకోవాలనే కసి పెరిగేది. మరి పరిమళ మాటేంటి? పులిరాజు అనే మహానుభావుడి మీద ఆమె అభిప్రాయం నానాటికి పెరిగిపోయింది. ఇప్పుడు ఆమె భుజం మీద పులిరాజు చెయ్యి వేసినా అది పొరపాటుగా అర్థం చేసుకుని ఆమె క్షమించగలదు. ఇప్పుడిప్పుడు తాయిలమ్మ తన పడగ్గదికి లోపల గడియ పెట్టడం ప్రారంభించింది. 10 నెలల తర్వాత ఓ రాత్రి ఆమె తలుపు చప్పుడైంది. విసుగ్గా తలుపు తీసింది తాయిలమ్మ. ఆ వచ్చింది భర్త అని గ్రహిస్తూనే. ఇప్పుడు చీర పువ్వులు చెదిరిన తాయిలమ్మ పులిరాజు కోరికంత అందంగా కనిపించింది. పెళ్ళైన 11వ ఏట మొదటిసారిగా తన భార్యని దగ్గరికి తీసుకున్నాడు. భర్తలోని రసికత్వానికి అంతే బలంగా, అంతే ఆవేశంగా సమాధానం చెప్పింది. తర్వాత 2-3 పనులు వరుసగా జరిగిపోయాయి. పరిమళ భర్త ఆరోగ్యం బాగోలేదని చెప్పి పరిమళ ఉద్యోగం తీసేసింది. పరిమళ చెప్పలేదు, అది తాయిలమ్మే చెప్పింది. 8,000 రూపాయల గాజుల జత పరిమళకి తొడిగి ఇంటికి పంపించింది. హైదరాబాదులో కళ్ళాసుపత్రి అమ్మేసి మిర్యాలగూడ మకాం మార్చేసింది. పులిరాజు తర్వాతెప్పుడు నంజుడు గురించి ఆలోచించలేదు. మరో 10 నెలలకి తాయిలమ్మకి గురువయ్య నాయుడు పుట్టాడు. ఈ 75వ ఏట దాదాపు 40 ఏళ్లుగా పులిరాజు అడుగుతున్న ప్రశ్నకి నవ్వుతూ గర్వంగా సమాధానం చెప్పింది తాయిలమ్మ.
భగవంతుడి ముందు భక్తుడు నిర్వీర్యుడవుతాడు. నిన్ను గొప్పవాడిని చేసి పరిమళ ముందు నిలబెట్టాను. ఆవిడేనాడు నిన్ను వ్యభిచారిగా చూడలేదు. కోరికలో మునిగి తేలే మనిషి అలాంటి మరో వ్యక్తి ముందు నిర్వీర్యుడవుతాడు. నీ ముందు పరిమళని మరో వ్యభిచారిని చేశాను. నువ్వు నీ అందంతో పోటీ పడ్డావు. అది నీ బలహీనత, నీకిచ్చిన అహంకారం. అందరిలాగా ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆమె లొంగిపోవడానికి ఎదురు చూశావు. ఈ ప్రయత్నంలో నా చేతిలో లేని సమస్య ఒక్కటే మిగిలిపోయింది. ఆగింది తాయిలమ్మ. ఏంటి? పులిరాజు అన్నాడు. నువ్వు తొందరపడి ఆమె భుజం మీద చెయ్యి వేస్తే ఏమయ్యేది? ఆమె బాధతో కన్నీరు కార్చేదా? ఆవేశంతో చెంప పగలగొట్టేదా? ఆనందంగా లొంగిపోయేదా? ఎవరికీ తెలీదు, ఎప్పటికీ తెలీదు. అయితే ఆ 3 పనులకి నేను సిద్ధపడి రిస్క్ తీసుకున్నాను అంది తాయిలమ్మ నవ్వుతూ. పులిరాజు తన్నెవరో మోసం చేసినట్టు గిజగిజలాడాడు కాసేపు. మోసం చేసింది తన భార్య, లక్ష్యం తన్ని దక్కించుకోవడం. దీనికి ఏ కోర్టులోనూ అప్పీలు లేదు. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.